పక్కకే ఇది ఏం రివర్ తెలియదు కానీ పాడుతూ ఉంది, చాలా పెద్దది. ఈ రివర్ ఫొటోస్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ వేస్తా, చూడండి ఒకసారి. కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లైట్గా అనిపిస్తుంది కానీ ఇంతకుముందు బ్రిడ్జ్ వచ్చింది, అక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది. దీని పక్కకు రైడు ఇక్కడ చాలా చల్లగా ఉంది, చాలా 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 అమ్మ వేడిగా మాత్రం లేదు. ఇక్కడ ఫుల్ ప్లాస్టిక్ ఉంది. అందరు ఇక్కడ దావతులు గట్టిగా చేస్తారు అనుకుంటా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు అంతా. చుట్టూ ఇది టిక్ ఫారెస్ట్ ఉంది. మళ్ళీ ఇది NH, ఇంకా NH30 ఇది లాంగెస్ట్ హైవే అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు 70 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చింది స్ట్రైట్గా. ఇప్పుడు తర్వాత ఒక లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ 68 కిలోమీటర్స్ నాన్ స్టాప్ స్ట్రైట్ ఉంది. మళ్ళీ అంతా మళ్ళీ ఫారెస్ట్ అవుతుంది, టిక్ ఫారెస్ట్. చాలా టిక్కుగా ఉంది, గ్రీనరీ. కానీ కింద ఇది భూమి మాత్రం ఎర్రగా ఎట్లా అవుపిస్తుంది చూడండి. మీకు కెమెరాలు అంత అవుపించకపోవచ్చు కానీ ఇక్కడ వెహికల్స్ అయితే చాలా 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 తక్కువ ఉన్నాయి. ఎప్పుడో ఒక 10 నిమిషాలకు ఒక వెహికల్ అన్నట్టు అట్లా అవుపిస్తుంది. అంతకుమించి ఇక్కడ వెహికల్స్ అయితే ఎక్కువ ఏం లేవు. ఇక్కడ చూడండి మస్తు ఉంది ఇది. ఇలా ఫోటోలు దిగుదాం అనుకున్నాం, కాకపోతే టైం చాలా పడ్డది. ఆ రివర్కి అవుదాం అనుకున్నాం కానీ ఇక టైం ఎక్కువ ఉంది. అందువల్ల అసలు రూమ్ తీసుకోవాలన్నా వద్దా అనేది అయితే ఇంకా డిసైడ్ కాలే. నైట్ వెళ్ళాలన్నా వద్దా అనేది చూడాలి. కానీ ఇక్కడ మాత్రం చాలా 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 చల్లగా ఉంది. ఇంతసేపు ఎండ కొట్టింది కానీ నేను జాకెట్ వేసుకున్నా పోతా జర చల్లగానే ఉంది. ఇక్కడ అంత చల్లగా ఉంది. ఇక వాటర్ దాంట్లోకి వెళ్దామని అనుకున్నాం, ఫిక్స్ అయినాం. ఎందుకంటే చూస్తుంటే ఇది వస్తూనే ఉంది, మా దారి చుట్టే వస్తుంది. కాకపోతే అటు పోతుంది, మేము ఇటు పోతున్నాం. చాలా పెద్దది. మనోనికి భయం అవుతుందట, వానికి వాటర్ చూస్తే ఒకటి పడేస్తుంది అన్నమాట. కానీ ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వావ్, అక్కడ బండి పెట్టినాం లోపలికే. ఇక్కడ దావతులు గట్టిగా వేస్తారండి, ఫుల్ ప్లాస్టిక్ ఉంది. నేను షూస్ తీసుకురాలే, బహుశా ఇక్కడ ఏమైనా పాము ఏదైనా అవుపించిందంటే అట్లకెళ్ళి అటే ఫారెస్ట్ చూడండి. అమ్మ మస్తు వస్తుంది నాకు. ఎక్సలెంట్ ప్లేస్, మార్వెలస్. చూడండి మస్తు ఘోరంగా అవుపిస్తుంది. ఇక్కడ మబ్బుల టైంలో ఉండాలి కానీ ఇది మొత్తం క్లౌడ్ ఉంటుంది. మొత్తం ఒక మౌంటైన్లో ఇట్లా అని అట్లా అని అట్లా అని ఉంది. రోడ్ అవుపిస్తుందో లేదో, ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా 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 ఎన్ని ఎక్కినామా అసలు. అక్కడ ఒకటి మెరుస్తూ ఉంది, అక్కడ దాకా వెళ్ళనొచ్చు. ఇప్పుడు ఈ కొండల మించే పోవచ్చు. ఇంకా నాన్ స్టాప్ 70 కిలోమీటర్స్ ఉంది. 70 కిలోమీటర్స్ 70 60 ఉంది. నేను చూడలే ఇంకా మ్యాప్, ఇక్కడ సిగ్నల్ చూడలేదు. ఇంకా ఎంత దూరం అవుతుందో. రా, ఈ అడవిలో స్కూల్ దూతుంది. స్కూల్ ఏం కాదు అది, సారీ స్కూల్ అని మెన్షన్ చేసిన. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చిన్నది, బాగుంది. అది ఎక్కడో చూపిస్తా. అన్ని మౌంటైన్సే ఉన్నాయి చుట్టూ, ఎటు చూసినా. ఇక్కడ బ్రిడ్జ్ ఉండే కదరా, అక్కడ ఉంది బ్రిడ్జ్. 1 నెంబర్ ఆంధ్రప్రదేశ్. దాన్ని పెడతాం. ఇదిగోండి అటు వంతెన ఉంది, చిన్న బ్రిడ్జ్ ఉంది. టూరిజం ప్లేస్ కావచ్చు. కాళ్ళు మాత్రం జబర్దస్త్గా వస్తున్నాయి. వామ్మో, మొత్తం టిక్ ఫారెస్ట్, ఇంకా ఫారెస్ట్లోనే ఉన్నాం అసలు. కానీ రైడ్ మాత్రం మజా అంటే ఫుల్ మజా వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపటికి వెహికల్స్ అవుపిస్తున్నాయి. ఎక్కడ నాన్ స్టాప్ వెహికల్స్ అవుతాయి ఏం లేవు అంతగానం ఇక్కడ.
సో రోడ్ మొత్తం ఖాళీ 2 బైకుల తర్వాత. రాజమండ్రి ఈ నుండి 124 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మన కాకినాడకు మాత్రం ఇంకా 160 ఉన్నట్టుంది. నేను చూడలే, రూట్ మ్యాప్ అప్పండి, చూడాలి. ఇక చిన్న వాటర్ ఫాల్స్ టైప్లో ఉంది. ఇక్కడ చిన్న టీ బ్రేక్ ఒకటి అయింది. టీ బ్రేక్ తర్వాత ఇటు వాటర్ ఫాల్స్ ఉందట. 20 రూపీస్ టికెట్ ఇచ్చి అని వచ్చేసి చూద్దాం అనేసి వస్తున్నాం. బైక్ ఆడనే ఉంది, లగేజ్ మొత్తం ఆడనే ఉంది, ఏం లేదు. కెనాన్ 200 ఒకటి, నా హెల్మెట్, కెమెరా, గోప్రో ఇవి మాత్రమే పట్టుకొని వస్తున్నా. బాగానే ఉన్నట్టుంది, అవుపిస్తుంది కదా అదే. ఇక్కడ టైం ఎంతసేపు అన్నా స్పెండ్ చేయొచ్చు, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. ఎంతసేపు అయినా ఏం కాదు ఇక్కడ మ్యాక్సిమం. అసలు కింద వీటి మధ్యలో నుండి కాలు కింద పడ్డదంటే అవుట్. చెప్పులు గ్రిప్స్ ఉంటేనే రారా. ఈ వాటర్ ఫ్లో కోసం 20 రూపీస్ టికెట్. కింద ముందు వాటర్ దాన్ని జర బెటర్ అనిపించింది నాకు తెలిసి. అయితే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు నాకు తెలిసి. 20 రూపీస్ టికెట్. కానీ నార్మల్గా ఉంది, నాకు అంత బాగా ఏం నచ్చలేదు వాటర్ ఫాల్స్ అది. కానీ చుట్టూ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ చాయ్ మాకు అవుపించినది విలేజ్ ఇదే జర పెద్దది. ఇక్కడ అంతా బొంగులో బిర్యానీ ఏమో అంటారు కదా, ఇగో అదే. ఇక్కడ అన్నీ దేంట్లో చూసినా అవే ఉన్నాయి. ఇంకా ఇక్కడ అదే, ఇక్కడ ఫేమస్ ఇక అది, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇక ఇగో ఇక్కడ అదే, ఎక్కడ చూసినా అదే. ఇంకా మనం ఈ నుండి ఇంకా 110 కిలోమీటర్స్ వెళ్ళాలి, 110 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా నాన్ స్టాప్ ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇదే స్ట్రైట్. ఇంకా ముందర మొత్తం పెద్దది అడవే ఉంది. ఇక చూడాలి, ఇక మన కష్టం. రోడ్డు మధ్యలో ఇగో ఈ తీర్ల రోడ్డు సాఫ్ చేస్తారు వీళ్ళు. ఈ అడవి మధ్యలో చాలా కష్టం, రిస్క్ అంటే రిస్క్. డాంబర్ అంతా దాని మీద వెయిట్ చేసి ఆడ పోసి వీళ్ళే నేర్పుతులు. ఇక అంతకు మించి వీళ్ళు దీన్ని ఏం చేయలేదు. రోడ్డు మాత్రం చాలా బీభత్సంగా ఉంది. లారీలు, టిప్పర్లు హెవీ లోడ్లు వేసుకొని రావడం అంటే పెద్ద టాస్క్ అనమాట. అది అక్కడ బస్సు చూసి కదా ఫస్ట్లో స్టార్టింగ్లో, అట్లా పడిపోతే మేబీ మంచి డ్రైవరు, సీనియర్ డ్రైవర్ కాకపోతే మాత్రం. చెరువు లెక్క వచ్చేసింది కొండల మధ్య. మొత్తం ఫాగ్ ఉంది. కెమెరాలో ఎట్లా చూపిస్తుందో తెలియదు కానీ గోప్రోలో మొత్తం ఫాగ్ ఉంది. ఇది చూడండి, మౌంటైన్ కొండలు ఫుల్లులే. ఎక్కడి నుండి వచ్చినాం పో. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాకినాడ. ఇంకా కాకినాడ వెళ్ళాలంటే ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. కానీ రైట్ నౌ మొత్తానికి అయితే మొత్తం ఫాగ్ ఉంది కొండల మధ్య. ఇంకా సిటీ పోతే అసలు సిటీ ఎప్పుడు తగులుతుందో అని వెయిట్ చేస్తున్నాను. అయితే 110 కిలోమీటర్స్ మొత్తం అడవిలోనే డ్రైవ్ చేసాం. ఇజ్జుత కొంచెం అట్లనే ఉంది కానీ జర ఓకే, చిన్న ఊర్లో చూపిస్తున్నాయి కాబట్టి జర ఏమో అట్లా అనిపిస్తలేదు. అండ్ నాది వెనకపై ఏడా స్ట్రగుల్ ఇస్తుంది అనుకున్నాను, ఎందుకంటే మొత్తం నున్నగా అయిపోయింది బొడగుండు లెక్క. ఇక్కడ చాలా చల్లగా ఉంది, మొత్తం క్లౌడ్ ఉంది, చాలా చల్లగా ఉంది. గ్లౌజ్ వేసుకున్న అవుతా నాకు ఇంకా తగులుతుంది.